హాయ్ వ్యూస్. యాక్చువల్గా ఈ వీడియోకి నాకు తెలిసి 5 థంబ్నెయిల్స్ మార్చుకుంటూ కూర్చున్నా. ఫస్ట్ థంబ్నెయిల్ చేస్తాను చాలాసార్లు, ఆ తర్వాత వీడియో చేస్తాను. సమ్ టైమ్స్ వీడియో చేసాక థంబ్నెయిల్ చేస్తాను. దీనికి ఎందుకు చేంజెస్ చేసుకుంటూ వచ్చానంటే, అరవింద్ కేజ్రీవాల్ని ఓడించింది ఎవరు? ఢిల్లీ ప్రజల, మన దక్షిణాది రాజకీయ నాయకుల? క్రాస్ చెక్ చేయండి. ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ని ఓడించింది ఢిల్లీ ప్రజలు తమ ఓట్లతో అయినా, రాజకీయంగా అన్నప్పుడు దక్షిణాది నేతలు. అందులో కల్వకుంట్ల కవిత ఉన్నారా, లేదన్నప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారా, లేదన్నప్పుడు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా ఉన్నారు ఏంటంటే ఇక మీ ఊరికి వదిలేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చాడు ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉన్నందుకు చాలా గర్వపడ్డా. కానీ ఇతను ఢిల్లీలో పథకాల రూపేణా బెస్ట్ వేలో ముందుకు వెళ్తూ ఉన్న ఖలిస్తానీ వాళ్ళతో విదేశాలలో మాట్లాడటం, అక్కడ వాళ్ళతో చర్చలు జరపడం, అండ్ ఢిల్లీకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఆ యొక్క రాష్ట్రం కాదు కేంద్రపాలిత ప్రాంతం అయినా కానీ ఒక రాష్ట్ర స్టేటస్ లాంటిది ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మంత్రులు రిమైండింగ్ వచ్చి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మెచ్యూర్డ్గా లేకపోవడం, కొన్ని పిల్లతనంతో ఉండటం, అవి ఈరోజు అక్కడ ఓడిపోవడానికి కారణమైంది. ఐఎమ్ షూర్ 70 స్థానాల్లో 36 స్థానాలు వస్తే వాళ్ళే సీఎం పీఠం. ఈజీగా బీజేపీకి 40 పైన అయితే వస్తాయి ఈ రిజల్ట్ వచ్చే సమయానికి. ప్రజెంట్ అయితే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. పర్వేష్ వర్మ అని చెప్పేసి ఆయన చేతిలో ఓడిపోయారు. అతిషి ఉన్నారు కదా ప్రజెంట్ సీఎం, ఆమె గెలిచారు. మనీష్ సిసోడియా ఉన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఓడిపోయారు. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందో ఆల్మోస్ట్ వాళ్ళంతా ఓడిపోతున్నారు. ఇక బీజేపీకి సంబంధించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ప్రజెంట్ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తుందో పథకాల రూపాయన కానీ పరిపాలన పరంగా కానీ యాజ్గా ఉండింది, ఇంకా ద బెస్ట్ ఇస్తామంటూ చెప్పడంలో సక్సెస్ అయ్యారు. అండ్ ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి చోట కూడా ఓట్లను చీల్చే విషయంలో ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ హెల్ప్ అయినాయి. అండ్ కొంతమంది ముస్లింలు బీజేపీ కూడా ఓటేశారు. ఈ విషయం మనం మొన్నే మాట్లాడుకున్నాం. నాకు తెలిసి ఇదే ఛానల్లో ఇచ్చా, మన క్యాట్స్ డివోషనల్లోనే ఇచ్చా అది కూడా. దెన్ కొంతమంది నాన్ బీజేపీ, నాన్ హిందూ వాళ్ళు రెగ్యులర్గానే ఓవర్ యాక్షన్ చేస్తూ కామెంట్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఏమైనా చెక్ చేసుకోండి. సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళు రెగ్యులర్గా అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ చూసుకుంటూ ఉంటే సరిపోయారు. దిక్కుమాలిన రాజకీయాన్ని వాళ్ళ దగ్గరకు రానిచ్చారు. దాంతో నెమ్మదిగా స్కాములు ఇరుక్కున్నారు. అండ్ పనికిమైనటువంటి క్షుద్ర శక్తులతో, నీచమైనటువంటి యాంటీ నేషన్ ఎలిమెంట్స్తో క్లోజ్గా మూవ్ అయ్యారు ఖలిస్తాన్ వాళ్ళతో. అది ఈరోజు వాళ్ళని ఓడించేసింది. ఇక ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తాను. నేను జగన్ అంటాడు కదా 16 నెలలు జైల్లో ఉండొచ్చా, ఏమైంది? తర్వాత సీఎం అయ్యా, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకో 3 నెలలు ఉంటా, మరలా సీఎం అవుతా అన్నాడు. భ్రమలు వద్దమ్మా జగన్ అని జనాలు చెప్తున్నా ఆయన మాత్రం ఇంకా భ్రమంలోనే ఉంటూ ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా భ్రమంలో ఉంచుతున్నాడు. ఇదే మొక్క చెప్పినా మరలా వీళ్ళు వైసీపీ వాళ్ళు అబ్బే ఇంకా వాళ్ళు మారట్లా. జైలుకి వెళ్ళొచ్చిన ప్రతి సీఎం గాడు. అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళేసి వచ్చాడు, ఏమే సీఎం అయ్యాడా? కాలా, ఘోరంగా ఓడిపోయాడు. చంద్రబాబు జైలుకి వెళ్ళేసి వచ్చాడు, బ్రహ్మాండంగా గెలిచున్నాడు. ఎందుకు? ఆయనని అక్రమంగా జైల్లో పెట్టిన విషయం అందరికీ అర్థమైపోయింది. కేజ్రీవాల్కి సంబంధించి లిక్కర్ కేసులో అక్రమం కాదు సక్రమంగానే వీళ్ళు తప్పు చేశారనే విషయంలో జనానికి క్లారిటీ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించి ఎంత వరస్ట్గా 2019-2024 మధ్య వాళ్ళు ఉన్నారన్నది ప్రవేళ కనుక ఎవిడెన్స్తో సహా జనం ముందు పెట్టి అప్పుడు జగన్ తీసుకెళ్ళి లోపల కనుక వేస్తే ఇక 2029 ఎలక్షన్స్ నాటికి వైసీపీ నామరూపం లేకుండా పోతుంది. సో వీడియో క్లోజ్ చేసి సింపుల్గా, ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అతను చేతులారా దిక్కుమనేటువంటి రాజకీయాన్ని దగ్గరికి రానిచ్చాడు, పనికిమనేటువంటి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కి క్లోజ్ అయ్యాడు. అండ్ అన్నిటికి మించి పరిపాలన చేసేది గతంలో ఎంత బాగుందో అదే కంటిన్యూ అవ్వాల్సింది అది మర్చిపోయాడు. అండ్ పనికిమనేటువంటి వాళ్ళకి దగ్గరయ్యాడు. అన్నిటికి సంబంధించి జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి సీఎం మొదటి కలలుగా అన్నాడు. ఆ కళ కాస్త పగట కళలన్నట్టు అయిపోయి దెబ్బకి ఓడిపోయాడు. అండ్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. 1993లో గవర్నమెంట్ ఫామ్ చేసింది బీజేపీ. ఆ తర్వాత ఇంతవరకు లేదు, మరలా ఇప్పుడు ఫామ్ చేయబోతా ఉన్నారు.